ఆ రోడ్లపైన బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిందే. అడుక్కో గుంత, మీటర్కో గొయ్యి. మామూలు జనం రాకపోకల మాటెలా ఉన్నా బాలింతలు, వృద్ధులైతే నరకయాతనే. మెట్ట ప్రాంతంలో ధ్వంసమైన రహదారులపై తిరగాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షాలు కురిశాయి. భారీ వానల కారణంగా చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. రాళ్లు తేలి గుంతలమయంగా మారాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రహదారుల్లో ప్రయాణం దారుణంగా తయారైంది. రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల, గుమ్మరేగుల, ములగపూడి నుంచి జాతీయ రహదారికి టన్నుల బరువున్న నల్లరాయిని లారీల్లో తరలిస్తుంటారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాల వల్ల రోడ్లన్నీ నాశనం అయ్యాయి. శంఖవరం మండలంలోని కొత్తూరు, కొత్తపల్లి, పెదమల్లాపురం, వేలంగి, శృంగధార, నెల్లిపూడి రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్లు దుస్థితి చూస్తే చాలా దారుణమైన. లోకల్ వాళ్ళకి రోడ్లు కాంట్రాక్ట్ ఇస్తున్నారండి. వేసిన నెలలకు 2 నెలలకు మొత్తం పిచ్చి కింద లేచిపోతుంది. ఒక వర్షం పడ్డది అనుకోండి, మోకాళ్ళ లోతు నీరు. దీనికి నీరు ఎలా పోవాలన్నది ఎవరికి తెలదు. రాత్రులు రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేస్తుందండి. అంటే ఏ గుంతలు పడిపోతాం, ఏ గోతులు పడిపోతాం. నియోజకవర్గానికి సంబంధించి అయితే 100 గ్రామాలు ఉన్నాయండి. ఈ 100 గ్రామాల్లో రోడ్లు మీరు మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరి ఇంకా దారుణంగా ఉన్నాయండి. గోతులు ఉండడం వల్ల చాలా మంది పడిపోయారు. దానివల్ల ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యారు. ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి రావాల్సి వస్తుంది. రోడ్లు వేయించాలని కోరుతున్నాం. సిమెంట్ రోడ్ కొంతవరకు వేసి కొంతవరకు వేయలేదు. కలవడలు కొంతవరకు నిర్మించారు. కలవడలు కూడా నాశనం అయిపోయినాయి. మొత్తం సైకిల్ మీద, బళ్ళు మీద వెళ్తూ బస్సుల కింద పడడం, గోతుల్లో పడడం. దయచేసి ఎలక్షన్ మూమెంట్లోనే కొంచెం అందంగా రోడ్లు వేయించవలసిందిగా కోరుతున్నాం. ఈ గుంటల వల్ల ఎంతో మంది పడిపోతున్నారండి. నీళ్ళు ఉంటే గొయ్యని తెలుస్తలేదండి వాళ్ళకి. మెయిన్ పిల్లలతోనే ముసలోళ్ళు ఏదో పని మీద, హాస్పిటల్ పని మీద, ఏ పని మీద ఏదో దాని మీద వెళ్తున్నారండి. వచ్చిన వాళ్ళు అలా పడిపోతున్నారు. పెద్ద వెహికల్ కూడా గొయ్యిలోకి దిగకుండా సరే పక్క నుంచి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల కూడా పెద్ద ఇబ్బంది అయిపోతుందండి. పోతులూరు, సరభవరం రహదారుల పరిస్థితి మరీ దారుణం. 4 నెలల క్రితం తారు రోడ్డు వేశారు. 2 కోట్లతో వేసిన రహదారి నాణ్యతా లోపంతో గోతులమయమైంది. ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలను కలిపే జె అన్నవరం, పి రాయవరం, రమణయ్యపేట, తూర్పు లక్ష్మీపురం గ్రామాల్లో గుంతలు రోడ్లు ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. రహదారుల కారణంగా తమ ప్రాంతాల్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. 16 సంవత్సరాలు బట్టి ఇదే బాధండి మాకు. ఎన్నో రకాలుగా ఎంతమందిని అడిగినా సరే రోడ్డు పట్టించుకుంటూ లేరండి. గోతులండి. గర్భిణీ స్త్రీల గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ముసలోళ్ళని హాస్పిటల్ తీసుకెళ్దామంటే చాలా వాళ్ళకి ప్రాణం పోయే స్థితిలో వచ్చేటప్పటికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్డు గోతులు బాగా బంటల కింద ఉన్నాయండి. ఆ గర్భిణీ స్త్రీలు మామూలుగా సీరియస్ కేసు తీసుకొద్దాం అనుకుంటే దారిలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి నరకం చూసి రోజులు కూడా ఛానల్ పెట్టి నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి నుంచి అదే పరిస్థితి అండి. రోడ్డు సంగతి ఆటోల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోడ్డు అసలు ఏం బాగోలేదండి. ఈ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. పోతులూరు వచ్చి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు సార్ ఈ రోడ్డుని చూసి. ఈ ప్రెగ్నెంట్ కేసులు, ఆపరేషన్ కేసులు దానిగా రాకపోవడంతో దానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. రోడ్డు బాగోపోవడం వల్ల మోకాళ్ళంత లోతు ఉండడం వల్ల దానికి ఆటోలు కూడా బాగు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. కుదుపులు వచ్చేసి పురుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. బాగా రోడ్డు బాగా వేస్తారని ఎన్నుకుంటున్నామండి అయ్యగారు. 16 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి రోడ్డు పట్టించుకోవడం మానేశారు. ఎలా వస్తారో ఎలా పోతారో వాళ్ళకే తెలీదు. కొన్ని రోజులు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ నుండి అక్కడ రావడానికి, అక్కడ నుండి ఇక్కడ రావడానికే చాలా ఇబ్బంది పడుతున్నారండి. గత నెల ప్రత్తిపాడులో పర్యటించిన మంత్రులు చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు రహదారుల దుస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు.